హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీక్ ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళ్ళానండి. అక్కడ షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. ఈ మందిరంలో పూజలు బాగా జరుగుతాయి. ఉదయం అభిషేకము, మధ్యాహ్న హారతి, సాయం హారతి, షేజ్ హారతి జరుగుతాయి. ఈ మందిరానికి శ్రీ కొల్లూరు సత్యనారాయణ గారు ధర్మకర్తగా ఉన్నారు. వారి పర్యవేక్షణలో ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ఈ మందిరం లోపల వ్యూ చాలా బాగుంటుంది. ప్రతి గురువారము పూజలు బాగా జరుగుతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఫొటోస్ బాబా వారితో కలిసి జీవించిన వారి ఫొటోస్. ఇక్కడ ప్రతి పండగకి పూజలు బాగా జరుగుతాయి. ముఖ్యంగా గురు పూర్ణిమ, దసరా, శ్రీరామనవమి, జనవరి 1, ఉగాదికి పూజలు బాగా జరుగుతాయి. ఇక్కడ దుని గుడి లోపలనే దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి. ఇది ఏసీ ధ్యాన మందిరం అండి. ఇది 1st ఫ్లోర్లో ఉంటుంది. దీని లోపల పారాయణ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల బాబావారు మనల్నే చూస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చాలా అందంగా ఉంటారు. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని బాబా వారి పారాయణ చేసుకోవచ్చు. ఇది టెంకాయలు కొట్టే చోటు. ఇక్కడే టెంకాయలు కొట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలా. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయండి. బాబావారి హారతికి, నైవేద్యానికి టైం అయిందండి. ప్రతిరోజు నైవేద్యం ఇలానే తినిపిస్తూ ఉంటారు. బాబావారికి నైవేద్యం అయిన తర్వాత బీదవారికి కూడా అన్నదానం చేస్తారండి. ఇక్కడ ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడ పింఛను కూడా ఇస్తారు బీదవారికి. సుమారు 20 సంవత్సరాల నుంచి ఇలా పింఛను ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రతి గురువారం ఇక్కడ బీదవారికి అన్నదానం జరుగుతుంది. ఈ మందిరంలో 20 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా బాబావారి సేవలో, అన్ని కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ఈ అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత సాయంకాలం సాయం హారతి ఉంటుందండి. తరువాత పల్లకీ సేవ, భజన కార్యక్రమము, ఊంజల్ సేవ ఉంటాయండి. రాత్రి షేజ్ హారతితో మందిరంలో అన్ని కార్యక్రమాలు ముగుస్తాయండి. మీరు కూడా బాబావారిని దర్శించుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తారని ఆశిస్తున్నాను.